వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలో పర్యటించారు. భవానీపురం జోజీనగర్ కూల్చివేతకు గురైన 42 కుటుంబాల బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చారు. బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న జగన్ అక్కడి నుంచి నేరుగా భవానీపురంలో బాధితుల పరామర్శకు వచ్చారు. సుమారు 2 గంటల పాటు జగన్ పర్యటన కొనసాగింది. బాధితులకు న్యాయం చేస్తామని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు జగన్. బెజవాడ భవానీపురంలో 42 ఫ్లాట్ల కూల్చివేత బాధితులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. బెంగళూరు నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కొచ్చిన ఆయన అక్కడి నుంచి నేరుగా భవానీపురంలో బాధితుల ఇళ్లను కూల్చివేసిన ప్రాంతానికి వెళ్లారు. బాధితులతో జగన్ మాట్లాడి వారి ఆవేదన తెలుసుకున్నారు. 25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న వారి ఇళ్లను కూల్చారని జగన్ ఆరోపించారు. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం జరుగుతోందని, డిసెంబర్ 31 వరకు సుప్రీంకోర్టు ఊరట ఇచ్చినా ఇల్లు కూల్చారన్నారు. 42 కుటుంబాలను 200 మంది పోలీసులొచ్చి నిర్లక్ష్యంగా ఇల్లు కూల్చారని, పెద్దల సహకారంతోనే ఇంత అకస్మాత్తుగా కూల్చారన్నారు. అధికార దుర్వినియోగం చేస్తూ అందర్నీ రోడ్డు పాలు చేశారని, 150 కోట్ల విలువైన 2.17 ఎకరాల భూమిలోకి ప్రైవేట్ వారు ఎంటర్ అయ్యారన్నారు. 2016లో తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఫేక్ సొసైటీ ఏర్పాటు చేసి దోపిడీ చేశారని అన్నారు. భవానీపురం ఇళ్ల కూల్చివేతలపై సిబిఐ విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి పేద ప్రజల ఆస్తులపై ఎవరు కన్నేశారో తేల్చాలన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఒకటే మనవి చేస్తా ఉన్నాం, దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగించాలి. ఇక్కడ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ, ఏ రకంగా వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఇంక్లూడింగ్ జనసేన కార్పొరేటర్తో సహా ఏ రకంగా వీళ్ళంతా కూడా దీన్ని కబ్జా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అనేది ప్రజలకు తెలియాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడు 2016లో ఒక ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి 1981 డేట్ వేసి ఏ రకంగా పేదల ఆస్తుల మీద, పేద ప్రజల ఆస్తుల మీద ఏ రకంగా కన్నేశారు అన్నది కూడా ఇవన్నీ బయటికి రావాలి. కూల్చివేతల వ్యవహారంలో మంత్రి నారా లోకేష్, కేశినేని చిన్ని, స్థానిక జనసేన కార్పొరేటర్ బంధువుల పాత్ర ఉందని జగన్ ఆరోపించారు. పోలీసులు మద్దతిచ్చి ఇళ్ల కూల్చివేతకు సహకరించారన్నారు జగన్. 25 ఏళ్లుగా ఉంటున్న వీరికి అన్ని రకాల అనుమతులు ఇచ్చారని జగన్ చెప్పారు. బ్యాంకు రుణాలు కూడా వచ్చాయని, ఎన్నో ఏళ్లుగా ఈఎంఐలు కూడా కడుతున్నారని చెప్పారు. స్థలం వేరే వారిదైతే అప్రూవల్ ఎలా ఇచ్చారని జగన్ ప్రశ్నించారు. కరెంట్, డ్రైన్స్, బ్యాంక్ లోన్స్ ఎలా ఇచ్చారని జగన్ ప్రశ్నించారు. అన్ని సవ్యంగా ఉన్నందునే ఇల్లు కట్టుకున్నారని, కొనుగోలు జరిగేటప్పుడు కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారని, అప్పుడెవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. 150 కోట్ల విలువైన స్థలంపై కన్నేసి పేదలను రోడ్డున పడేశారని, ఈ ప్రభుత్వం పేదలను పట్టించుకోదా అని ప్రశ్నించారు. చంద్రబాబుని 3 సార్లు, లోకేష్ ని 2 సార్లు కలిశారని, కానీ వాళ్ల మనుషులే కుట్ర పన్ని పేదలకు అన్యాయం చేశారన్నారు. ఈ 150 కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు. నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్, లోకల్ ఎంపీ కేశినేని చిన్ని పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ కార్పొరేటర్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా ఒక ఆయన, ఆ జనసేన కార్పొరేటర్ సంబంధించిన వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంతమంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనం ఇది. కూల్చేసిన ఇళ్లపై ఉన్న లోన్లను ప్రభుత్వమే చెల్లించాలన్నారు వైఎస్ జగన్. బాధితులకు స్థలం ఇక్కడే ఇస్తారా, మరో చోటిస్తారా చెప్పాలన్నారు. భవానీపురం బాధితులను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోతే తామొచ్చాక ఎంక్వైరీ వేస్తామన్నారు. బాధితులకు న్యాయం చేస్తామన్నారు. దోషులను చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు వైఎస్ జగన్.